ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే ఉన్నాడు. కొన్నిసార్లు కింద మీద అయిపోతాయి, పరిస్థితులు చేజారిపోతాయి, ఆరోగ్యం కూడా మనకు అనుకూలించదు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలించవు, వాతావరణం మనకు అనుకూలించదు, రకరకాలుగా అన్నీ తలెత్తుతూ ఉంటాయి. అయినా కానీ నా దేవుడు అంటాడు కదా, నీవు నా యందుండిన ఎడల నేను నీ యందుండి నిన్ను నేను నడిపిస్తా. చాలా చెప్తాం అనుకుంటా కానీ చెప్పలేను కదా. యెఫ్తా మంచి బలాఢ్యుడని న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడు. ఎవరమ్మా? అరే ఎవర్రా? మీ బాబాయ్ మా బాబాయ్? మరి అదే ఎవరు? యెఫ్తా. ఎవరు? యాతన. చెప్పండి ఒకసారి మరి చెప్పండి. యెఫ్తా మంచి బలాఢ్యుడు. అన్నదమ్ములు ఏం చేశారంటే, రేయ్ నువ్వు మాకు చెందినోడు కాదురా, నువ్వు మా నాన్న వేరే ఆమెను పెళ్లి చేసుకుంటే వేశ్యకి పుట్టినవాడు మాలో చెల్లిపోని గెంటేశాడు. గెంటేస్తే మరి ఇప్పుడు దేవుని దగ్గర భక్తి చేసినోడు ఆళ్ళు గెంటేస్తే ఎవరి దగ్గర పోవాలి? సపోజ్ దేవుని దగ్గర పోవాలని మీరు అంటారు కానీ అది పక్కన పెడదాం. దైవ సంబంధమైన ప్రజలతోటే ఉండాలా, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలా? ఇందాక మనం 2 కొరింథీ పత్రికలో చదువుకుంటూ అన్నాం, కావున వారి నుండి నువ్వు బయలు వెడలి ప్రత్యేకముగా ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. ఈయన పోయి ఎక్కడికి పోయినాడు తెలుసా? చదువుదాం పండి. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశం అనే దేశంలో నివసించి అక్కడ ఉన్న అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించిరని రాయబడి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో కూడా నేను చెక్ చేసిన. అసలు సంచరించారంటే ఏంటిది అని చెక్ చేసిన. వాడుక భాష మన తెలుగు భాషలో కూడా తరచుమా కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమి దొరికిందంటే, ఇతడంట యెఫ్తా అతని అన్నదమ్ముల దగ్గర నుంచి అల్లరి జనము దగ్గరికి, లేకపోతే అల్లరి జనముతో సహవాసానికి వెళ్ళాడు. వెళ్ళినోడు దేవుని ప్రజలతో చేరితే బాగుండేది, లేదా దేవుని సన్నిధిలో చేరితే బాగుండేది, లేకపోతే దేవుని దగ్గర చేరితే బాగానే ఉండేది. కానీ మనోడంట అల్లరి మోకతో చేరాడు. ఇప్పుడు దేవుడు తన పక్షాన ఉంటాడా? మరి చెప్పండి, నన్ను ఉంటాడా? ఉన్నాడు కదా. చాలా మంది మిగతా వారి అన్ని కూడా మరి మనం చదివితే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. కానీ మనం గమనించినట్లయితే ఆయన బిడ్డలమైన, ఆయన ప్రజలమైన మనము ఆయనను లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడ చేరుతున్నాం? మనము భక్తి కలిగిన చోట ఉన్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భక్తి లేని చోటకి ఎట్లా పోతాం? భక్తి కలిగిన చోటకే. అమ్మ చెప్పండి, ఎక్కడికి పోవాలి? భక్తి కలిగిన చోటకే. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యెఫ్తా అల్లరి మోకతో చేరినట్టుగా భక్తి లేని వారితో నువ్వు కూడా చేరితే యెఫ్తా దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళా అంట యెఫ్తా 11వ వచనంలో దేవుని సన్నిధికి వచ్చి తన సంగతి అంతా కూడా విన్నవించుకున్నాడంట. నేను అంటాను కదా, ఇలాగూ దూరమైన తర్వాత అన్యజనులతో చేరాను ప్రభు అని మొరపెట్టుకున్నట్టు అన్నాడు. అన్యజనులతో చేరి నీకు దూరం అయిపోయాను ప్రభు అని విన్నపించుకున్నట్టున్నాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలా అయింది తెలుసా? ఏ పని చేసినా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ కార్యం గనక నువ్వు చేస్తే నీ సన్నిధిలో ఈ మొక్కుబడులు చెల్లిస్తా. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి అల్లరి మూకతో చేరినోడు ఇప్పుడు ఎటువైపు తిరిగాడు తెలుసా? మరలా దేవునికి మొక్కుబడులు చెల్లించేవాడిగా, ప్రార్థనలు చేసేవాడిగా, యాచనలు చేశాడు. చివరికి ఏమైంది తెలుసా? తన కూతురు అతను అనుకోనని రీతిగా ఎదురొస్తే ఇతను మొక్కున్నాడు, నాకు ఎదురొస్తే ఏది ఎదురొస్తేదని నీకు బలిగా అర్పించేస్తాడు. కూతురు ఎదురొచ్చింది, తండ్రి విజయం పొందుకొనిస్తే ఆ కూతురుని దేవునికి బలిగా ఇచ్చేయటానికి కూడా వెన తిరగనే ఈ రోజుల్లో కూతురు కోసం వీళ్ళు భక్తిహీనులు అవుతున్నారు.
కొడుకు కోసం వీళ్ళు భక్తిహీనులు అవుతున్నారు, భర్త కోసం వీళ్ళు భక్తిహీనులు అవుతున్నారు. మరి యెఫ్తా ఎందుకు మరి అలాగున భక్తిని పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగాడు? ఏమన్నంటే పిల్లలు వింటలేదండి. యెఫ్తా కూతురు ఎన్నదా ఎనలేదా ఏని చదివించలేను కానీ ఎన్నది. ఎంత భక్తిగా నడిపించాడు. ఈరోజు వింటున్నారా? అమ్మా ఆయన చేసుకోవద్దమ్మా అంటే నేను వాడినే చేసుకో, రేపు పొద్దున తిను బాగా దెబ్బతి. అమ్మా ఆ ఇంటికి పోవద్దమ్మా, నేను ఆ ఇంటికే నువ్వే పడతావు బాధ. తెలవట్లే. తెలిసి వచ్చే రోజున చక్క పెట్టుకునే ఛాన్స్ కూడా ఉండనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలమైన మనం ఆయన వారిగా మనము లేదంటే ఆయన పక్షముగా మనము నిలబడగలిగితే మన పక్షాన మన దేవుడు నిలబడబోతున్నాడు. నిలబడతాడు, అంతే నిలబడతాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీవు నా యందును నేను నా మాటలు నీ యందు నిలిచిన ఎడల ఏదడుగుతో అడుగు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు ఒకసారి మనం సంసోను గురించి చెప్పుకున్నాం. సంసోను ఒక చిన్న ప్రార్థన చివరి టైంలో చేశాడు. అంగీకరించాడా? వేశ్యతో పాపము చేసిన వాడు చివరిలో ప్రార్థన చేస్తే విన్నప్పుడు నీ ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? ఏమమ్మ సుబ్బారా ఎంటడేనడా? ఏమో జ్యోతి ఎంటడేనడా? ముక్కు కమ్మెటదా? నీ దగ్గర కూడా రమ్మంటవా? అదే మరి ఎంటడేనడా? ఒక వ్యభిచారము చేసి జీవితాన్ని పాడు చేసుకొని ప్రతిష్టలు పోగొట్టుకొని పవిత్రతను పోగొట్టుకొని చెరసాల్లో కళ్ళు పోగొట్టుకొని బందీగా ఉన్నాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించినప్పుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నువ్వు ఆయన వైపు తిరిగి నువ్వు ఆయన కోసం నిలబడటం ప్రారంభిస్తే, ఎక్కనైనా నిలదొక్కుంటే నిన్ను కూడా దేవుడు ఆయన రెక్కలతో కప్పి ఆ పెద్ద కుమారుడితో అన్నట్టుగా నావన్నీ కూడా నీవే, ఆమేన్, నీకే ఇస్తా అంటాడు. నిన్నే చేరదిస్తా, నిన్నే ప్రొటెక్ట్ చేస్తా అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి దూరం కాబోకు. టైం ఉందలే అనుకోబాకు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే శుభదినం. ఇప్పుడే దేవుని వైపు తిరుగు. ఒక ఫిక్సెస్ తో దేవునితో నేను బతుకుతా, యేసుతోటే నడుస్తా, నేను ఇక ఆయన బిడ్డనని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన శరీరం రక్తం తీసుకుంటూ ఆయన వారమై ఆయనను కలిగి నడుద్దాం.